ఆర్టీసీ సమ్మె ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠ కొద్ది గంటల వరకు ఉత్కంఠ వాతావరణాన్ని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆర్టీసీ సమ్మె తెలంగాణలో గత 2 రోజులుగా సృష్టించినటువంటి ఉత్కంఠ మామూలు కాదు. చివరికి ఒక డ్రైవర్ ప్రాణాలు కూడా పోవటం మనం చూసాము. ఆత్మహత్య చేసుకునే విషయం చాలా బాధాకరమైన విషయంలో మాత్రం శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవటం అనేది ఈ విధంగా జరిగినటువంటి ఉత్కంఠ వాతావరణానికి ముందు ఇటు కార్మిక నేతల జేఏసీకి ఇటు ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న చర్చలు ఒక రకంగా చెప్పాలంటే సానుకూలంగానే జరిగినాయి. ఎందుకంటే చర్చలకు ముందే సానుకూలంగా ఉన్నామని చెప్పారు ప్రభుత్వం కూడా. అందుకని కార్మిక సంఘాలతో భేటీ అవ్వడానికి సిద్ధపడ్డారు. అయితే చర్చలు మొదలైనప్పటి నుంచి కొంతవరకు సానుకూలమైన వాతావరణంలో ప్రధానంగా ఉన్నటువంటి 3 డిమాండ్లను కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు ఇప్పుడు ఉన్న ప్రస్తుతం వార్తలను బట్టి అర్థమవుతోంది. అయితే 30 డిమాండ్లలో కొన్నిటికి దగ్గర కొంతవరకు అధికారులకు ఇటు జేఏసీ సంబంధించినటువంటి అధికారులు కానివ్వండి, నాయకులకు కానివ్వండి, ఇటు ప్రభుత్వ అధికారులకి కొంతవరకు కొన్ని చర్చలు జరిగినప్పటికీ ఎట్టకేలకు సానుకూలంగా నిర్ణయం తీసుకున్నట్టు అర్థమవుతోంది. సమ్మె నుంచి జేఏసీ కూడా అంటే అధికారికంగా ప్రకటన రాలేదు, కానీ దాదాపుగా సమ్మె విరమించుకోవాలని జేఏసీ నిర్ణయించుకున్నట్టు ప్రస్తుతం అయితే వస్తున్న వార్తలను బట్టి అర్థమవుతోంది. అయితే ఈ చర్చలు సాగే ముందు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో శంకర్ గౌడ్ ఆ డ్రైవర్కు కొంచెం సంతాపం ప్రకటించిన తర్వాతే సభను మొదలు పెట్టడం కొంతవరకు వాళ్ళకి ఇచ్చినట్టు గౌరవం అని చెప్పుకోవాలి. ఇటు మంత్రులు వీళ్ళందరూ సంతాపం ప్రకటించారు అధికారులు. కాబట్టి అసలు ఈ పరిస్థితి చివరికి కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడడం వరకు వచ్చిన పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది, మరి ఈ సమ్మె ఎటు దారి తీసింది ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులను బట్టి, అసలు దీనివల్ల నష్టం ఎవరికి, చర్చలు ఒక రకంగా పూర్తి స్థాయిలో సఫలం అయ్యాయని అనుకోవాలా మనం. ఇది ఇవాళ మెగా డిబేట్. ఇదే విషయంలో మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రామచంద్ర గౌడ్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు లక్ష్మీ నరసింహారెడ్డి గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. మరి కొద్దిసేపట్లో ప్రముఖ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు జాయిన్ అవుతారు. ముందుగా మనం లక్ష్మీ నరసింహారెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. నరసింహారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. నరసింహారెడ్డి గారు, ఈరోజు ఏదైతే కార్మిక జేఏసీ నేతలతో ఆర్టీసీ కార్మిక జేఏసీ నేతలతో ప్రభుత్వం ఇటుపక్క డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుతున్న సందర్భంలో వచ్చినటువంటి ఏదైతే సరే ప్రధానమైన అంశం ఏంటంటే కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలు తీరుతాయి కాబట్టి తొందరపడొద్దు దయచేసి. మేము ప్రభుత్వం అన్ని డిమాండ్లన్నీ దాదాపుగా మీరు చెప్పినటువంటి 30 డిమాండ్లు 28 డిమాండ్లు దాదాపుగా మేము సానుకూలంగా ఉన్నటువంటి విషయాలే. ఏదో 3 డిమాండ్ల దగ్గర మీరు కొంచెం గట్టిగా పట్టుబట్టారని కూర్చుంటే మాట్లాడుకుంటే దీని దాకా ఆత్మహత్యలు ఇంత వృద్ధితో అవసరం లేదు. కాబట్టి ఎవరో మాటలు విని మీరు ఇలా రెచ్చిపోవటం కూడా సమంజసం కాదు. మేము గత పాలకుల వంటి వాళ్ళం కాదు, మేము ఆర్టీసీ జేఏసీ కార్మిక నేతల పట్ల మేము చాలా సానుకూలంగా ఉన్నాము. గత పాలకుల మాదిరి కాదు మా ధోరణి. ఇది మెయిన్ అండి, కాపీ పేస్ట్ చేసుకోండి. ఏంది గతంలో మీ పార్టీ చేసింది ఏంది, ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల జేఏసీ నేతలతో ప్రభుత్వం అంత సానుకూలంగా మంచి సద్గృహ వాతావరణంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, తేడా ఏంది? ముందుగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి పెద్దలు రామచంద్ర గౌడ్ గారికి, మీకు అదేవిధంగా మెగా నైన్ వీక్షకులకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే 2 రోజుల నుంచి సంఘటన జరుగుతా ఉన్నదో ఆర్టీసీ సమ్మె సంఘటన, మరి ఈ సంఘటనలో నిన్న ప్రాణాలు కోల్పోయినటువంటి శంకర్ గౌడ్ గారికి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మనము చర్చల ద్వారా అదేవిధంగా ప్రభుత్వంతో కొట్లాడి మన హక్కులను సాధించుకోవాలి, కానీ మన ప్రాణాలను కోల్పోతే మన హక్కులు రావు అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ప్రభుత్వం యొక్క వైఫల్యము, అదేవిధంగా ప్రభుత్వం యొక్క అనుభవం లేని వారి యొక్క నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆర్టీసీ కార్మికులు ఈరోజు దాదాపు 40 రోజుల క్రితం సమ్మె నోటీస్ ఇచ్చి మరి పలుసార్లు అధికారుల దగ్గరికి కానివ్వండి, మంత్రుల దగ్గరికి కానివ్వండి, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల దగ్గరికి పలుసార్లు తిరిగితే కూడా వాళ్ళెవరు కూడా సంబంధించినటువంటి శాఖ మంత్రి గారు కానివ్వండి, దానికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కానివ్వండి, ఎవరు కూడా పట్టించుకోకుండా కాలయాపన చేసినటువంటి పరిస్థితిని మనందరం చూసినాం. ఇలా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులు ఎవరైతే ఉన్నారో దాదాపు 45,000 మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమడుగుతున్నారండి, వాళ్ళ యొక్క న్యాయమైనటువంటి ఒక 32 హామీలు ఏవైతున్నాయో ఆ హామీలను నెరవేర్చాలి. అందులో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి వాళ్ళను. అదేవిధంగా ఆర్టీసీని ప్రభుత్వ రంగంలో విలీనం చేయాలి. అదేవిధంగా ఎవరైతే రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళ యొక్క పిఎఫ్లు కానివ్వండి, సిసిఎస్ కానివ్వండి, అదేవిధంగా ఇతర అలవెన్స్లు ఏవైతున్నాయో అవన్నీ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి వాళ్ళు కోరడం జరిగింది. ఈ ప్రభుత్వము నోటీస్ ఇచ్చినప్పటి నుంచి కాలయాపన చేసుకుంటా మొద్దు నిద్ర పోయి ఎవరిని పట్టించుకోకుండా ఇవాళ ఒక
అమాయకుడైనటువంటి శంకర్ అన్న మృతికి కారణమయ్యేది. ఇది పూర్తిగా నేనేమంటున్నానంటే ఇది పూర్తిగా ప్రభుత్వం యొక్క హత్యగా నేను ఈరోజు చెప్తా ఉన్నాను. మీరు ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే మరి 2014లో ఏదైతే 14 మునుపు ఏదైతే తెలంగాణ ఉద్యమం జరిగిందో ఈ తెలంగాణ ఉద్యమంలో ఈ తెలంగాణ సాధించే క్రమంలో మరి నాడు కార్మికులు సకల జనులలో భాగంగా మరి కార్మికులు ఆర్టీసీ కార్మికులు ముందు వరుసలో ఉండి మరి తెలంగాణ సాధనలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది. అదంతా మనందరం కూడా చూడడం జరిగింది. ఈ క్రమంలో కేసీఆర్ గారు పెద్ద మనసుతోటి తెలంగాణ ఏర్పడిన తర్వాత 2015 సంవత్సరంలో దాదాపు 44% ఫిట్మెంట్ జీతాలను రివైజ్ చేసి పిఆర్సీతో 44% ఫిట్మెంట్ తో వాళ్ళ యొక్క జీతాలను పెంచడం జరిగింది. అదే కాకుండా మరి 2019లో వాళ్ళు మరి ప్రభుత్వంలో విలీనం చేయాలి, మరి అదే విధంగా ప్రభుత్వ రంగ సంస్థగా దీన్ని ప్రభుత్వంలో ఉద్యోగులుగా వీళ్ళని గుర్తించాలని చెప్తే 2019లో వీళ్ళు 52 రోజుల పాటు ధర్నా చేస్తే దాదాపు 43,000 మంది ఏదైతే కార్మికులు ఈ సంస్థలో పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా మేము ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నామని చెప్పి కేబినెట్ ద్వారా ఆమోదం తెలిపి అదే విధంగా అసెంబ్లీలో మరి ఏదైతే చట్టం చేసిరో అంటే అబ్జార్ప్షన్ ఆఫ్ ఆర్టీసీ అబ్జార్ప్షన్ ఇంటూ గవర్నమెంట్ సర్వీస్ బిల్ 2023ని పాస్ చేయించి గవర్నర్ గారి ఆమోదం కూడా పొందడం జరిగింది. కేవలము అంటే ఆ అపాయింట్మెంట్ ప్రాసెస్ ఒక్కటి మిగిలి ఉండే. మరి అప్పటికి ఎన్నికలు వచ్చినాయి, అదే విధంగా ఎలక్షన్ కోడ్ వచ్చింది, తర్వాత ప్రభుత్వం మారింది. దాని తర్వాత ఏం జరిగింది అనేది పూర్తిగా మీకే తెలుసు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి అప్పుడు ఏదైతే తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఉన్నదో మరి అక్కడ ఉన్నటువంటి కార్మికులు ఎవరు కూడా ఇబ్బంది పడొద్దని చెప్పి ప్రతి సంవత్సరము 100 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ టిఎస్ఆర్టీసీని ఆదుకున్నటువంటి గొప్ప ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. 2021-22 సంవత్సరంలో 1,500 కోట్లు, అదే విధంగా 2022-23 సంవత్సరంలో 1,500 కోట్లు, అంతకు ముందు కూడా దాదాపు ఒకసారి 994 కోట్లు, ఒక సంవత్సరం 997 కోట్లు. ముఖ్యంగా కరోనా లాంటి క్లిష్ట సమయంలో కూడా దాదాపు 150 నుంచి 200 కోట్లు ఇచ్చి ప్రభుత్వాన్ని ఆదుకున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూడడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే అట్ట సొమ్ము అల్లుడు దానం చేసినట్లు, అంటే వీళ్ళు మహాలక్ష్మి పథకం తీసుకొచ్చి ఈ ప్రభుత్వం ఏదో మొత్తం మేమే చేస్తున్నాము, ఈ ఆర్టీసీ ఈ సంస్థను మేమే నడుపుతున్నాం అన్నట్టు అబద్ధాలు చెప్పి వాళ్లకు నెలకు 500 కోట్ల రూపాయలు ఇచ్చేది ఉంటే వాళ్ళ యొక్క బకాయిలు చెల్లించకుండా ఈరోజు ఆర్టీసీని అప్పుల పాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తా ఉంది. నేనేమంటున్నానంటే వీళ్ళు సంవత్సరానికి దాదాపు 5,500 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటది వీళ్ళు చెప్పినటువంటి లెక్కల ప్రకారంగా. కానీ వీళ్ళు ఇవాళ ఆ రకంగా డబ్బులు చెల్లించకుండా 28 నెలల నుంచి డబ్బులు చెల్లించకుండా మరి సంస్థను కూడా నానా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. రహీం గారు నేనేమంటున్నానంటే ఇవాళ ఆర్టీసీలో మహాలక్ష్మి పథకం తెచ్చిన తర్వాత 69% ఉన్నటువంటి ఆక్యుపెన్సీ రేషియో ఇవాళ 98% పెరిగింది. 98% పెరిగితే మరి బస్సులు పెంచాలి, కొత్త బస్సులు కొనుక రావాలి, అదే విధంగా సిబ్బందిని కూడా పెంచాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ వాటి మీద దృష్టి పెట్టకుండా ఈ ప్రభుత్వం వాటి మీద దృష్టి పెట్టకుండా ఏ విధమైనటువంటి మౌలిక వసతులు కల్పించకుండా అదే విధంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికుల పైన మానసికంగా ఒత్తిడి పెంచి అంటే వాళ్ళకు రెగ్యులర్ గా చేసేటువంటి పని గంటల కంటే రెట్టింపు పని గంటలు పనిచేపించి వాళ్ళను మానసికంగా వేధించినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అదే విధంగా ఈరోజు ఎవరైతే శంకర్ గౌడ్ గారు, అదే విధంగా లింగన్న గారు, అదే విధంగా వెంకన్న గారు ఎవరైతే మరి నిన్న సూసైడ్ అటెంప్ట్ చేసిరో మరి శంకర్ గౌడ్ గారు మరణించడం అనేది దురదృష్టకరం. శంకర్